కోసం మోషే చేతులు ఎత్తితే జయం వచ్చింది. ఆత్మీయ నాయకుడు లోకంలోకి వెళుతున్న విశ్వాసుల కోసం చేతులు ఎత్తాలి. అప్పుడు ఆ లోకంలో పోరాటాలకి జయించుకొని మళ్ళా నిర్ణయ కాలానికి వచ్చేసి దేవుని సన్నిధిలో కనపడతారు ఆత్మీయ బిడ్డలు. చేతులు ఎత్తితే, సేవకుడు ఎత్తితే. సేవకుడు చేతులు ఎత్తలేదనుకో బిడ్డలు ఓడిపోతారు. అందుకే ప్రతి దైవజనుడికి ఈ బాధ్యత ఉంది. మనం మొర్ర పెట్టాలి, చేతులు ఎత్తాలి. బిడ్డల కోసం మన కన్నీళ్లు, మన కడుపులు మాడాలి, మన కన్నీళ్లు కారాలి. అప్పుడే బిడ్డలు ఎదుగుతారు, బలపడతారు, ఆత్మీయ ప్రగతి పొందుతారు, దేవుని శక్తి పొందుకుంటారు, వాళ్ళు నిలదొక్కుతారు, అనేక మందిని రక్షించగలుగుతారు, అనేక మందిని కాపాడగలుగుతారు, అనేక మందికి ప్రకటించగలుగుతారు. బిడ్డల కోసం ప్రతి దైవజనుడు, చిన్న సంఘమా, ఓకే, 20 మంది ఉన్నారా, ఓకే, ఆ 20 మంది కోసం చేతులు ఎత్తును. వాళ్ళను నా దేవుడు అభిషేకించి బలపరిచి వాళ్ళే ఆత్మలను సంపాదించేటట్టు చేస్తాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు విస్తరింపజేస్తాడు నీ పరిచర్య. 25 కాస్త 200గా మారుస్తాడు ఆయన. 200 కాస్త 2000 ఆత్మలుగా దేవుడు చేయగలడు. నీకు నశించిపోతున్న ఆత్మల రక్షణే కదా కావాలి. ఓ పెద్ద గుంపు సమూహం చూపించుకొని బిల్డప్ కోసం కావాలంటున్నావా? కాదు కదా. ఆత్మలు, ఎన్ని ఆత్మల్ని నేను నరకం నుంచి కాపాడగలిగితే అంత మంచిది. నాకు ఆత్మల రక్షణ కావాలి అనే కదా యథార్థమైన భారం. దేవుడు కార్యం చేస్తాడు నీ బిడ్డలు.